నమస్కారం, నా పేరు శ్రీకాంత్ శర్మ. జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి ఈ థంబ్నెయిల్ చూడండి, ఈ వీడియో చూడండి, నేమ్ చూడండి. ఏమనిపిస్తుంది? తెలంగాణ పంతుళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇది ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి సమాచారం, వీడియో అనమాట. ఇందులో ఆ మాట అన్నటువంటి వ్యక్తి ఎవరు మీరు గెస్ చేసి ఉండవచ్చు ఇప్పటికీ. ప్రముఖ అస్ట్రాలజర్ వేణుస్వామి వారు. ఇంతకు అసలు ఆయన ఏమన్నారు ఆ వీడియోలో ఒకసారి చూడండి. ఇక్కడ తెలంగాణలో పంతులు పూర్వకాలం నుండి ఇక్కడ నాన్ వెజ్ అలవాటు ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టు ధైర్యంగా ఎవరు చెప్పుకోరు, అందరు తింటారు కానీ చెప్పుకోరు. ఇప్పుడు మందు తాగుతున్నామని చెప్పుకుంటారు ఎవరన్నా భూముల దండ. చూసారా, తెలంగాణలో పంతుళ్ళు అనాదిగా ఎప్పటి నుంచో నాన్ వెజ్ తింటారు. అందరూ తింటారు కానీ చెప్పుకోరు నాలాగా అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఇది నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్. ఇది వేణుస్వామి వారు ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉండేటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి, ఇలా నోరు జారినందుకు. ఇంకెప్పుడూ ఇలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు బ్రాహ్మణుల పట్ల చేయను అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక వివరణలోకి వెళ్దాం. ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గారు V6 అనేటువంటి ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, అది సుమారు ఒక 30 నిమిషాల పాటు వచ్చినటువంటి ఇంటర్వ్యూ అది ఆయన ఫామ్ హౌస్లో, వంటిమామిడి దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో స్పెషల్గా చేసినటువంటి ప్రోగ్రాం అది. దానికి ఒక యాంకరు, కెమెరామెన్ వీళ్ళందరూ ఉండి చాలా గొప్పగా చేసినటువంటి ప్రోగ్రాం. అయితే ఇది వచ్చి ఒక వారం రోజులు అవుతుంది ఈ రోజుకి, ఈ స్టేట్మెంట్ వచ్చి. దీని మీద మళ్ళీ మిగతా తెలంగాణలో ఉండే బ్రాహ్మణుల నుంచి ఎక్కడి నుంచి కూడా స్పందన అనేటువంటిది రాలేదు. ఇది నా దృష్టికి వచ్చిన తర్వాత మా గ్రూప్ సభ్యులు నరసింహారెడ్డి గారని ఆయన నాకు ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత దీని మీద నేను వెంటనే వీడియో చేస్తున్నాను. ఇది ఖండించదగినటువంటి విషయము. ఇప్పుడు వేణుస్వామి వారు తాను తింటాను, బయటకి నేను చెప్పుకుంటాను, నాలాగా మిగతా వాళ్ళు చెప్పుకోరు అనేటువంటి విషయం మాట్లాడారు. ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్దాం. వేణుస్వామి వారు నిజంగా బ్రాహ్మణుడా అనేటువంటిది అసలు వాస్తవానికి పెద్ద సందేహం. బ్రాహ్మణుల్లో స్మార్తులు, వైష్ణవులు, మధ్వలు అనేటువంటి ఒక 3 కేటగిరీలు ఉంటాయి. చాలామందికి తెలిసినటువంటివి. విభూతి రేఖలు ధరించేటువంటి వారు స్మార్తులు, ఈ తిరునామాలు, పొడవు నామాలు పెట్టుకునేటువంటి వాళ్ళు వైష్ణవులు, అందులో గోపీచందనంతో పొడవుగా నామం పెట్టుకునేటువంటి వాళ్ళు మధ్వలు. స్మార్తులు శివ వైష్ణవ దేవతలను, పంచాయతన దేవతలను పూజిస్తారు, అద్వైత సంప్రదాయాన్ని పాటిస్తారు. శివుడు విష్ణువు భేదం లేదని చూపించేటువంటి వారు. వైష్ణవులు పూర్తిగా విష్ణు తత్వం కలిగినటువంటి వారు. మధ్వలు మధ్వ సాంప్రదాయం అంటే రాఘవేంద్ర స్వామి వారి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ శివుణ్ణి విష్ణువుని, ఎక్కువగా విష్ణువుని పూజిస్తారు, శివుణ్ణి కూడా ఆరాధిస్తారు. కానీ శివునికి సంబంధించినటువంటి శివలింగాలు ఇంట్లో ఉండవు. ఇది బ్రాహ్మణుల్లో ఉండేటువంటి కేటగిరీలో ఉండేటువంటి డిఫరెన్సెస్. ఇందులో ఈ 3 కేటగిరీలకు కూడా చెందినటువంటి వాడు వేణుస్వామి వారు కాదు. అయితే ఇందులో వైష్ణవుల్లో మళ్ళీ వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, చాతాద వైష్ణవులు అని ఉంటారట. చాతాత వైష్ణవులు ఇందులో ఉంటారా లేదా అనేటువంటిది నాకు తెలియదు. కానీ అట అంటే కొంచెం సమాచారం అలా అంటారు అనే అభిప్రాయం ఉంది. అయితే వైష్ణవులు, శ్రీ వైష్ణవులు వీళ్ళందరూ కూడా అర్చకత్వము, యజ్ఞ యాగాది క్రతువులు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనం ఏ వైష్ణవ క్షేత్రాల్లో వెళ్ళినా కానీ వీళ్ళే అర్చకులుగా మనం చూస్తూ ఉంటాం. ఇక చివరికి చాతాద వైష్ణవులను చెప్పుకుంటున్నాం కదా. ఈ చాతాద వైష్ణవులు అనేటువంటి వాళ్ళు మరి వైష్ణవ కేటగిరీకి వాళ్ళు చాతాద వైష్ణవులు అని పేరులో ఉంది, కానీ నిజానికి మరి వైష్ణవుల్లో భాగమా కాదా అనేటువంటిది ఖచ్చితంగా తెలియదు. కానీ ఈ చాతాద వైష్ణవులు కూడా పౌరోహిత్యము, అర్చకత్వం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఆ చాతాద వైష్ణవుల్లో కొంత శాతం మంది, అందరూ కాదు, గుర్తుపెట్టుకోండి, నేను అందరిని ఉద్దేశించడం లేదు, కొంత శాతం మంది మాత్రము ఎక్కువగా ఈ నాన్ వెజ్, మద్యము అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణము. అంటే మిగతా వర్ణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఈ 7 రోజుల్లో మిగతా రోజులు వదిలేసి, అంటే ఏదైనా పట్టింపు ఉన్నటువంటి రోజులు వదిలేసి మిగతా రోజుల్లో ఎట్లయితే వాటిని మద్యమాంసాలు స్వీకరిస్తారో అదేవిధంగా ఈ చాతాద వైష్ణవులు కూడా వాళ్ళకు డైలీ రొటీన్, వాళ్ళకి తప్పు కాదు అంట.
వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి ఈ వేణుస్వామి వారు అనేటువంటిది చాలా బలంగా వినిపిస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ వేణుస్వామి వారు జ్యోతిష్యము చెప్పడానికంటే ముందుగా ఎన్నో ఆలయాలు అర్చకత్వం చేసినటువంటి వ్యక్తి. జ్యోతిష్యము ప్రారంభం చేసిన దగ్గర నుంచి అర్చకత్వాన్ని మానేసి ఇప్పుడు పూర్తిగా జ్యోతిష్యము, యజ్ఞయాగాలు, కామాఖ్యాదేవి పూజలు లాంటివి చేస్తూ ఉంటాడు. కామాఖ్యాదేవిలో మద్యము, మాంసము నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయన స్వచ్ఛందంగా కూడా ఆయన నాన్ వెజ్ అనేటువంటిది తీసుకుంటూనే ఉంటాడు. అందులో సందేహం లేదు, తప్పేం కాదు. ఆయన వరకు అయితే దాన్ని తప్పు అని నేను అన్నాను. ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం అది. ఆయన తీసుకోవాలి అని నిర్ణయించేటువంటి వ్యక్తిని కాదు. కానీ ఆయన తింటున్నాడు కనుక మిగతా అందరినీ కూడా, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మద్య మాంసాలు స్వీకరిస్తారు అని అనుకోవడం పొరపాటు. ఇందులో ఆయన మాటల్లో మాంసం గురించి మాట్లాడారు కనుక అనాదిగా ఎప్పటి నుంచో తెలంగాణలో ఉండేటువంటి పంతుల్లో మాంసాహారులే, అందరూ చెప్పుకోరు నేను చెప్పుకున్నట్టుగా అనేటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. ఇప్పుడు చాతాద వైష్ణవ కేటగిరీకి చెందినటువంటి ఈ అలవాట్లన్నీ కూడా ఉన్నటువంటి ఈ వేణుస్వామి గారికి ఈ చాతాద వైష్ణవుల్లో కొంతమంది స్నేహితులు ఎక్కువగా ఉండడం కారణంగా, మరియు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి అందరూ బ్రాహ్మణులు మాంసాహారులు అనేటువంటి మాట ఈయన చెప్పారు. కానీ అందరూ మాంసాహారులు ఏం కాదు. ఎవరైనా వేళ్ల మీద లెక్క పట్టేటట్టుగా ఎక్కడైనా ఒక 1% ఉండి ఉండవచ్చేమో. అలాంటి 1% వాళ్ళల్లో మాంసాహారులైనటువంటి తెలంగాణలోని పంతులు ఈ వేణుస్వామి గారికి స్నేహితులు అయి ఉండవచ్చు. వాళ్ళతో స్నేహం ఉండి వాళ్ళతో సిట్టింగ్ లాంటివి చేయడం వలన మిగతా వాళ్ళందరూ కూడా, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాంసాహారులే అనేటువంటి అభిప్రాయము ఈయనకు వాళ్ళ ద్వారా కలిగి ఉండవచ్చు గాక. పచ్చకామెరులు ఉంటే లోకమంతా పచ్చగా అనే సామెత ఉంది కదా, తాను తింటాడు కనుక మిగతా వాళ్ళందరూ కూడా తింటారనేటువంటి అభిప్రాయంలో వచ్చాడు. అయితే ఇది ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయము. మరి ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి బ్రాహ్మణ సంఘాలు కానీ, బ్రాహ్మణుల ప్రముఖులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఇది తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి మాట కనుక నేను ఖండిస్తున్నాను. నేను వేణుస్వామి వారిని డిమాండ్ చేస్తున్నాను, ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన ఛానల్ ద్వారా కానీ ఒక వీడియో రిలీజ్ చేసి తెలంగాణలో ఉండేటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పి తీరాలి. బ్రాహ్మణుల్లో స్మార్త, వైష్ణవ, మధ్వ అనేటువంటి ఈ 3 సామాజిక వర్గాలు ఉంటాయి కదా. బ్రాహ్మణులు 3 కేటగిరీలు. ఇందులో అసలు ఉల్లి వెల్లుల్లి తిననటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఉల్లి వెల్లుల్లి అనేటువంటి పదార్థాలు తామస గుణానికి సంబంధించినటువంటివి, శరీరంలో తమో గుణాన్ని పెంచేటువంటివి కనుక వీటి జోలికి వెళ్ళనటువంటి బ్రాహ్మణులు కూడా అనేక మంది ఉన్నారు. బ్రాహ్మణుల్లో కొంతమంది బయటికి వస్తే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనటువంటి పండితులు ఎంతోమంది ఉన్నారు. ఆచార వ్యవహారాలను అంత జాగ్రత్తగా పాటించేటువంటి బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు. అయితే బ్రాహ్మణుల్లో హోటల్లో తినేటువంటి వారు ఉండవచ్చుగాక, ఉల్లి వెల్లుల్లి ఉండేటువంటి వారు ఉండవచ్చుగాక. అంత మాత్రమున అందరూ మద్య మాంసాలు సేవించేటువంటి వారు కాదు. మొన్న రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు ఏ విధంగా అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది వర్ణాల వాళ్ళు ఒక వర్ణ భేదం అనేటువంటిది లేకుండా యావత్ దేశమంతా కూడా ఆయనకు ఏ విధంగా అయితే సంఘీభావం తెలిపి ఆయనకు మద్దతుగా నిలిచిందో, ఇలాంటి సందర్భంలో కూడా రంగరాజన్ గారికి అప్పుడు బ్రాహ్మణులు అందరూ కూడా సపోర్ట్గా నిలిచినప్పుడు మరి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మరి బ్రాహ్మణ సంఘాల వాళ్ళందరూ కూడా స్పందించారా కాదా? కానీ ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఇదే కాదు, ఒకవేళ ఎవరు స్పందించలేకపోతే అప్పుడు వేణుస్వామి వారు అన్నటువంటి మాట అది నిజమని అనుకోవాలా అనేటువంటి అభిప్రాయం వస్తుంది కదా. ఇప్పటికే చాలామంది బ్రాహ్మణులను కించపరుస్తూ, బ్రాహ్మణులు మీరు తినడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ మాంసము, నాన్ వెజ్ యొక్క రేట్లు పెరిగిపోయానంటూ చాలా
చిన్న చూపుతో మాట్లాడేటువంటివి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మణులను నీచంగా చూసేటువంటి వాళ్లకు వేణుస్వామి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు ఒక అస్త్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ముస్లింలకే కానివ్వండి, క్రైస్తవ పాస్టర్లకి కానీ ఇది ఒక పెద్ద ఆయుధం అయ్యేటువంటి అవకాశం కాదా? అందరూ ఊరుకుంటే గనక. చాలామంది ఏమంటారంటే వేణుస్వామి ఇలాంటివి మాటలు మాట్లాడతాడు, ఇంకా వాళ్ళ భాషలో మాట్లాడంటే వీడు ఒక వేస్ట్ ఫెలో, అలాగే మాట్లాడతాడు. అలాంటి వేస్ట్గా వాళ్ళకి మనము ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వద్దు, అలాంటి వాళ్ళ మాటలకు మనము విలువనిచ్చి వాళ్ళ మీద వీడియోలు చేస్తే కనుక మన స్థాయిని మనం దిగజార్చుకున్నట్టనేటువంటి మాటలు మాట్లాడతారు. ఏమీ మాట్లాడకపోతే గనక బ్రాహ్మణులను కించపరిచేటువంటి వారికి ఇవి ఆయుధాలు కావా? ఆలోచించండి. మొన్నటికి మొన్న చిరావూరి అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణుల్లో ఏ బ్రాహ్మణుడు కూడా ప్యూర్ బ్రాహ్మణుడు లేడు, అందరూ మిక్స్డే, అందరూ సంకరజాతి బ్రాహ్మణులే అని అంటే ఒక 5-6 మంది బ్రాహ్మణులు మినహా ఏ బ్రాహ్మణుడు కూడా దీని మీద స్పందించలేడు. ఏ బ్రాహ్మణుడు కూడా సంకరజాతి బ్రాహ్మణులు అంటే కూడా స్పందించకపోతే అర్థం ఏం చేసుకోవాలి అంటే వాళ్ళందరూ కూడా చిరావురికి భయపడి ఊరుకోలేదు. చిరావురి చాలా మంచివాడు, మాకు ఆయన అంటే ఎలాంటి వాడో తెలుసు అని ఊరుకోలేదు, పట్టించుకోలేదు. అంతే. పట్టించుకోకపోతే కనుక ఇలాంటి మూర్ఖులు చేసేటువంటి మాటలు నిజమని కొంతమంది వాటిని అస్త్రాలుగా ఉపయోగించుకోరా, వాటిని తమదైనటువంటి విధానంగా మలుచుకోరా? ఆలోచించండి. అలా బ్రాహ్మణులందరూ కూడా సంకరజాతి బ్రాహ్మణులే అనేటువంటి వాళ్ళకి ఒక వేద పండితుడు ఘనాపాటి మద్దతు తెలుపుతూ అలా అంటే తప్పేముంది అని, అలా సంకరజాతి బ్రాహ్మణులు అనేటువంటి వాడికి ఒక వేద పండితుడు ఘనాపాటి లాంటి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. కానీ ఖండించకపోతే ఎట్లా? ఖండించకపోతే గనక చాలామంది ఇదిగో మీ మీద ఇలాంటి బ్రాహ్మణుడు, మీరు సంకరజాతి బ్రాహ్మణుడు, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మద్య మాంసాలు తినేటువంటి వాళ్ళు అని ఇంకా ఎగతాళి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. నేను మాత్రము ఇలాంటి స్టేట్మెంట్లు వస్తే కనుక అది ఎవరు ఏమిటి అని నేను ఆలోచించను. ఆ స్టేట్మెంట్ కనుక అభ్యంతరకరమైతే ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా నేను వెంటనే స్పందిస్తాను, నేను ఖండిస్తాను. అది నా నైజం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఆలోచించండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.